నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం భువనగిరి జిల్లా కేంద్రం సాయి కన్వెన్షన్ హాల్లో జరిగింది. భువనగిరిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రులు హరీష్ రావు, గుంతకండ్ల జగదీష్ రెడ్డి హాజరయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఏమి అడిగారు, రైతు బంధు కోసం అడిగారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జడ్పీ చైర్పర్సన్ ని పోలీసులను పెట్టి బయటకు పంపించారు. అధికారం ఉందని అహంకారంతో వెంకటరెడ్డి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాల్వకు నీరు వస్తాయి లేదా అనే దాని మీద కాంగ్రెస్ స్పందించడం లేదని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవిలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో పులిచింతల కట్టి ఆంధ్రకు నీరు ఇచ్చారని ఆరోపించారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని కోమటిరెడ్డిని ప్రశ్నించారు. మా పార్టీ నాయకులపై కేసులు పెట్టడం తగ్గదని, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పని చేయండి హితవు పలికారు. బీజేపీ నిలువరించే శక్తి బీఆర్ఎస్ కి మాత్రమే ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, చింతల వెంకటేశ్వర రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కష్టపడ్డా కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ ఓడిపోవడం చాలా బాధాకరం. అందులో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం ఎన్నో కష్ట నష్టాలు జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకుండా తప్పనిది అందరం చేస్తుంటాం. ఒక ఓటమిని 100 నేర్పుతారు. ఒక ఓటమి 100 నేర్పుతాయి. ఆ నేర్పు అనేది కూడా మనం వచ్చినప్పుడు గతంలో 14 ఎలక్షన్స్ కానీ 18 ఎలక్షన్స్ కానీ జరిగినట్టుగా 23 ఈ ఎలక్షన్ జరగలేదు. అది ఎందుకు ఏమిటి అనేది 1,00,000 కారణాలు ఉండొచ్చు, కానీ జరగలేదు మాత్రం సత్యం. అది ఎలక్షన్స్ అయితే కూడా చాలా మంది మన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ నేను చాలాసార్లు కూడా చెప్పిన, ఇది ఎందుకు ఎలక్షన్స్ అంత ఈజీగా పోవట్లేదు. మన సెకండ్ క్యాడర్ లీడర్ కానీ మనం ఎంతో కష్టపడుతున్నట్టు అనిపించుకుంటే బాగా కష్టపడ్డాం, కానీ మనస వాచ మన కష్టం ఎక్కడ పొరపాటు జరుగుతుంది గ్రామాల్లో ఉండాలి. మండల స్థాయి లీడర్లు కూడా మండలంలో ఉండి పొరపాటు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. చాలామంది మేమైతే చాలా బాగా కష్టపడే కార్యకర్తలకు మనం ఎలక్షన్ జరిగితే కూడా నేర్చుకుంటాం. ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు, పోయి ఇష్టం లేకపోతే వెళ్ళిపోయింది. అట్లా అనుకోని మనం అవమానించుకుంటే మన పద్ధతులు ఉండకూడదు. ఎప్పుడు కూడా కార్యకర్తలు ఇదే కార్యకర్తలు కదా 20,000-30,000-40,000 మెజార్టీ ఇచ్చింది. ఇవాళ మనం ప్రజలు ఇక్కడ మంచి విషయాలు మాట్లాడుతుంది. కొంతమంది కొన్ని పథకాలు ఏవైతున్నాయో అది కూడా మనం నష్టం కలిగించింది అన్నమాట. నాకు వస్తుంది బాగా ప్రజలు ఉంటుందని అనుకున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అంటే దేశంలో ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఉపయోగించడం సాధ్యంగా అంచనా ఇచ్చుకోవచ్చు. వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏమైనా సరే మన చూసిన గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం 50,000 రూపాయలు ఇస్తే 6,000 సంవత్సరాలు తిరిగి తెచ్చుకోగలరు. మరి ఎక్కడైనా అమలు మిగతా వాళ్ళతో ఏమిస్తుంది. ఇవాళ నాకు వచ్చింది వసూలు వచ్చి ఆయన అదృష్టం ఉంది, ముందు వచ్చేది తర్వాత వసూలు వచ్చేది బాగుంది. కానీ ఇవాళ ఆ సోదరు అందరం అనుకోవడం అయిపోయింది. ఇవాళ మనం ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంటి అనే విషయంలో చాలా స్పష్టమైన లక్ష్యం ఇస్తున్నాము. అడిగినట్టు మీరు కొద్దిగా చేసిన దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి, తండాల్లో చర్చ పెట్టండి, దళిత వాడల్లో చర్చ పెట్టండి. ఇక గతంలో ఏమైంది, మన ప్రభుత్వం ఇచ్చే డబ్బులను కూడా బ్యాంకులో
దళిత బంధు డబ్బులు వాడుకోకుండా అకౌంట్ ఫ్రీజ్ చేసినారు. కలెక్టర్ దగ్గర డబ్బులు కూడా శాంక్షన్ తీయకుండా ఇలా అన్యాయం చేస్తా ఉన్నారు. దళిత బంధులో విషయంలో దళితుల మోసం అన్ని విషయాల్లో ప్రజలకు కొద్దిగా అర్థమవడం స్టార్ట్ అయింది. మనకు కూడా కార్యకర్తలు మీరు కూడా అంటున్నారు, అయ్యో మేము కొద్దిగా కష్టపడితే మా సేకరణ తెలుసుకుంటే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది అని దయచేసి ఆ పట్టుదలను చూపించండి. ఆ పట్టుదలతో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి మీద గులాబీ జెండా ఇదే విధంగా గుర్తేసుకోండి. అన్ని ఎమ్మెల్యేలు మనకే గెలిచినారు. ఎంపీ పోయిందానే ఎమ్మెల్యేలు అన్ని గెలిచినా పోయినసారి మనం ఎంపీ తీసేది. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఖచ్చితంగా ఎంపీ మనకి గెలుస్తాం. మీరు పట్టుకుంటే గెలిచి దానికి మీరు జరిగే ప్రయత్నం చేయండి. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు లక్ష్మీ తప్పకుండా మనం కూడా రాబోతుంది. మనం కాదే దేవుడిని తప్పకుండా మనందరం కూడా ఉంటాం. కానీ రాష్ట్రానికి ఏది ఇచ్చిందో చెప్పాలి. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీ ఏదో చెప్పాలి. వాళ్ళు చేసింది ఏమైనా ఉందంటే 7 మండలాలు చూస్తున్నారు, లోయర్ 7 పవర్ ప్రాజెక్టు చూస్తున్నారు. ఇలా కేఆర్ఎన్కి మన ప్రాజెక్ట్ అని కూడా వాళ్ళ పరిధిలో తీసుకొని మనకు అవకాశం లేకుండా చేస్తా ఉంటారు. చేసిందైతే అందువల్ల ఈ తెలంగాణకు శ్రీరామ లక్ష్యం మన బీఆర్ఎస్ పార్టీ మొక్కగలుగుతారు, తెలంగాణ కోసం గొంతులింపగలుగుతారు, తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ పార్టీల కోసం మాట్లాడారు. వాళ్ళ దేశంలో పోగలిగారు. కానీ మన ఎంపీలు అచ్చంగా తెలంగాణ కోసం నిలబడ్డారు, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు. ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, కేశవరావు గారు ఇవాళ ఢిల్లీలో అదేవిధంగా కేంద్ర మంత్రి కలిసి కేఆర్ఎన్కి ఎట్లా ప్రాజెక్టు తీసుకుంటారు, దాన్ని తీసుకునే ముందు మా హక్కులు తెచ్చండి అని ఈ రాష్ట్రంలో 44 లక్షలు పెన్షన్ అంటున్నారు. 2000 ఇచ్చిన 4000 ఇచ్చారు. జోకేంటే పోయిన నెల పెన్షన్ జనవరి నెల పెన్షన్ విన్నపడుతుంది, ఫిబ్రవరి ఇస్తున్నారు. 4000 మాట దేవుడేది కానీ ఆ ఇచ్చే 2000 టైం తీసుకోలేదు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ కంటే నిండా ఫిబ్రవరి తీసుకున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మేము సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా ప్రజల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటర్ కాలేదు. దయచేసి కార్యకర్తలు పెన్షన్దారుల దగ్గరికి చెప్పాలి. 200 ఉన్న పెన్షన్ 10 పెంచి 2000 చేసుకోమంటే మన కేసీఆర్ చేశారు. మీరు డిసెంబర్లో 4 వేసుకోమని మాట తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ముందు 4000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పి మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ఉండేటువంటి పెన్షన్దారులను అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. రైతు బంధు అదే ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000. ఏమైనా 15,000 10,000. ఈ విషయాన్ని రైతులు మనం చైతన్యపరచాలి. మీరు మాట తప్పిండ్రు, రుణమాఫీ విషయంలో మాట తప్పిండ్రు, రైతు బంధు విషయంలో మాట తప్పిండ్రు. వాళ్ళ మోడల్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్లు కానీ సులువై కాలేదా? ఇండియాలో ఊళ్ళో కూడా చెప్తున్నారు, అన్నా మోడల్ కావాలని, అన్నా వాళ్ళ కాంగ్రెస్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్లు కావాలని అంటారు. 24 గంటల కరెంట్ అన్నారు. సాయంత్రం 5:30 పోతే ఒక్కొక్క రోజు తెల్లారి వస్తుంది, ఒక్కొక్క నాడు రాత్రి 11 గంటలకు వస్తుంది. 12-14 గంటల కరెంట్ రైతులకు వస్తుంది. పొద్దున కూడా ఇవాళ 2 గంటల కరెంట్ తీసేస్తారు. పొద్దున 6కి పోతుంది, 8-9 దాకా కూడా పొద్దున కూడా రైతుల కరెంట్ ఉంటుంది. అంటే కరెంటు విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం. కానీ మీ ఎన్నికల వరకు మాత్రం 6 నెలలు అయితే మీరు ఎంపీటీసీ కౌన్సిలర్ వినే వరకు కాంగ్రెస్ ఊళ్ళో కష్టమైపోయింది. వాళ్ళ హామీలు నిలబెట్టుకోలేదు. ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు గెలిపించినటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తు మనకే ఉంటుంది. మనము ధైర్యంగా ఉంటాం. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, అక్రమంగా కేసులు పెట్టినా, కార్యకర్తలు వేధించినా, జగదీశ్వరకో శేఖరకో మీ జిల్లా అధ్యక్షులుగా చెప్పండి. ఆ పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటుంది. అవసరమైతే నేనే అందరం మీ దగ్గరికి వచ్చేలా మిమ్మల్ని కాపాడుకుంటాను. మీకు రాష్ట్రంగా భయపడాల్సిన అవసరం. ఆ రోజు ప్రజలకు ఈ కాలంలో చేసిన ఇవాళ
అందువల్ల అధికార పక్షమైన ప్రతిపక్షమైన మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దాం, కలిసి ముందుకు పోదాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొని పోవాలని ప్రజల్లో చర్చ పెట్టండి. పెద్ద పెద్ద మీటింగ్ అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ వ్యవహార శైలి కానీ మార్గదర్శక లీడర్లు కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి అమలు చేయకపోయేదాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో చర్చ పెట్టండి. కరెంట్ విషయంలో ఏమైతుంది, నీళ్ళ విషయంలో ఏమైతుంది, అన్ని విషయాలు కూడా ప్రజల్లో మీ రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి. రైతాంగానికి అర్థమయ్యేట్టుగా వివరించి చెప్తూ ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ 3 అయినా కలగకుండా ఇంత గొప్పగా ఈ సమావేశం నమస్కారం తెలియజేస్తూ